ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీభగవద్గీత అత త్రయోదశోऽధ్యాయః. క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగः. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతత్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, ప్రకృతిని పురుషుని, క్షేత్రమును క్షేత్రజ్ఞుని, జ్ఞానమును జ్ఞేయమును వీనినన్నిటినీ గూర్చి నేను తెలుసుకొనగోరుచున్నాను. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞమితి తద్విదః. శ్రీ భగవంతుడు చెప్పాను, కుంతిపత్రుడవు అర్జున, ఈ శరీరమే క్షేత్రం అనబడుచున్నది. దీనిని తెలుసుకుని వాడు క్షేత్రజ్ఞుడని, క్షేత్రజ్ఞులను ఎరిగిన వారని చెప్పుదురు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమః. అర్జున, సమస్త క్షేత్రములందును నన్ను క్షేత్రజ్ఞునిగా ఎరుంగుము. క్షేత్రజ్ఞులను గూర్చిన జ్ఞానం ఏది కలదో అదియే వాస్తవము జ్ఞానమని నా అభిప్రాయము. తక్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికారి యతక్షయత్ సచయో యత్ప్రభావక్ష తస్సమాసేన మే శృణు. ఆ క్షేత్రం ఏదియో, ఎటువంటిదో, ఎట్టి వికారములు గలదో, దేని నుండి ఏ రీతిగా ఉత్పన్నమైనదో, ఆ క్షేత్రజ్ఞుడను ఎవడో, ఎట్టి ప్రభావం గలవాడో, ఆ విషయములన్నింటినీ సంక్షేపంగా నా వలన వినుము. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదక్షైవ హేతుమద్భిర్వినిక్షితై. ఆ క్షేత్రజ్ఞ జ్ఞానము ఋషులచే అనేక ప్రకారములుగా నానా విధములైన వేదముల ద్వారా వేరువేరుగా ప్రతిపాదింపబడినది, మరియు హేతువులతో కూడి బాగా నిక్షేపింపబడినట్టి బ్రహ్మసూత్ర వాక్యముల చేత కూడా అయ్యేది చెప్పబడి ఉన్నది. మహాభూతో అహంకార బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరా. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతక్షేతనాదృతి ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, 11 ఇంద్రియములు,
దశేంద్రియములు మనస్సు, 5 ఇంద్రియ విషయములు శబ్దస్పర్శాదులు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియాదుల సముదాయము, తెలివి, ధైర్యము అను వీని సముదాయమై వికారసహితమైనటి క్షేత్రము సంక్షేపముగా చెప్పబడినది. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగ పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతో అన్యథా. తనను తాను పొగుడుకొనకుండుట, దంభము లేకుండుట, పరప్రాణులను బాధింపకుండుట, ఓర్పు కలిగియుండుట, రుజుత్వము కలిగియుండుట, సన్మార్గమున స్థిరముగా నిలబడుట, మనస్సును బాగుగా నిగ్రహించుట, ఇంద్రియ విషయములకు శబ్ద స్పర్శాదులందు విరక్తి కలిగియుండుట, అహంకారము లేకుండుట, పుట్టుక, చావు, ముసలితనము, రోగము అను వాని వలన కలుగు దుఃఖమును, దోషమును మాటిమాటికి స్మరించుట, కొడుకులు, సంతానము, భార్య, ఇల్లు మున్నగు వానియందు ఆసక్తి లేకుండుట, మరియు వానియందు మోహము లేకుండుట, వారికి కలుగు సుఖదుఖములు తనకే కలిగినట్లు అభిమానింపకుండుట, ఇష్టానిష్టములు, శుభాశుభములు సంప్రాప్తించినప్పుడు ఎల్లప్పుడూ సమబుద్ధి కలిగిండుట, నాయందు భగవంతుని యందు అనన్యమైన భక్తి కలిగిండుట, ఏకాంత ప్రదేశమును ఆశ్రయించుట, జనసమూహమునందు ప్రీతి లేకుండుట, ఆధ్యాత్మ జ్ఞానము నిరంతరము కలిగిండుట, తత్వజ్ఞానం యొక్క గొప్ప ప్రయోజనమును తెలుసుకొనుట అను ఇది అంతయు జ్ఞానమని చెప్పబడను. దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానం అని తెలియదగినది. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. ఏది తెలియదగిన బ్రహ్మస్వరూపమో, దేనిని తెలుసుకొని మనుజుడు అమృతస్వరూపము మోక్షమును పొందుచున్నాడో అద్దానిని బాగా చెప్పుపోవుచున్నాను. అది లేనటి పరబ్రహ్మమనబడు అయ్యది సత్తని గాని అసత్తని గాని ఉన్నదని గాని లేదని గాని చెప్పబడదు. సర్వతః పానిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అది ఆ బ్రహ్మము అంతటను చేతులు కాళ్ళు కలదియు, అంతటను కన్నులు తలలు ముఖములు కలదియు, అంతటను చెవులు కలదియు అయి ప్రపంచం యందు సమస్తమును ఆవరించి వ్యాపించుకొని ఉన్నది.
సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వవృక్షైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతక్షభూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాతత విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. జ్ఞేయస్వరూపముగా ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేయునదియు, సమస్త ఇంద్రియములు లేనిదియు, దేనిని అంటనిదియు, సమస్తమును భరించునదియు, సత్వరజస్తమో గుణరహితమైనదియు, గుణములను అనుభవించునదియు, ప్రాణుల యొక్క వెలుపలను లోపలను ఉండునదియు, కదలనిదియును కదులునదియు, అతి సూక్ష్మమై ఉండుట వలన అజ్ఞానులకు తెలియబడనిదియు, దూరంగా నుండునదియు, దగ్గరగా కూడా ఉన్నదియు, విభజింపబడనిది అయినను ప్రాణులందు విభజింపబడిన దాని వలె ఉన్నదియు, ప్రాణులను సృష్టించునదియు, పోషించునదియు, లయింపజేయునదియు అని తెలుసుకొనదగినది. మరియు అది ప్రకాశించడు సూర్య చంద్రాగ్న్యాది పదార్థములకు కూడా ప్రకాశమునిచ్చినదియు, తమస్సు కంటే వేరైనదియు, జ్ఞానస్వరూపమైనదియు, తెలియదగినదియు, జ్ఞానగుణములచే పొందదగినదియు, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు విశేషించి ఉన్నది అని చెప్పబడుతున్నది. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్తయే త్వదిజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఈ ప్రకారము క్షేత్రము అట్లే జ్ఞానము జ్ఞేయం కూడా సంక్షేపంగా చెప్పబడినవి. నా భక్తుడు నాయందు భక్తి గలవాడు వీనిని ఎరంగి నా స్వరూపమును పొందుటకు అర్హుడగుచున్నాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదివుభావపి వికారంక్ష గుణాంక్షైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఓ అర్జున, ప్రకృతిని పురుషుని ఉభయులను ఆదిలేని వారిని ఎరంగుము. మనోబుద్ధి ఇంద్రియాదుల వికారములను సత్వ రజస్తమో గుణములను ప్రకృతి వలన కలిగినవిగా ఎరుగుము. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకారణములను కలగజేయుటయందు ప్రకృతి హేతువనియో, సుఖదుఖములను అనుభవించుటయందు పురుషుడు హేతువనియో చెప్పబడుచున్నది. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సత్ అసత్యోని జన్మసు. ప్రకృతి అందున్నవాడై పురుషుడు జీవుడు ప్రకృతి వలన పుట్టిన సుఖదుఖాది గుణములను అనుభవించుచున్నాడు.
ఆయా గుణములతో కూడికయే ఈ జీవునకు ఉత్తమ నికృష్ట జన్మం నెత్తుటయందు హేతువై ఉన్నది. ఉపద్రష్టా హనుమంతా చ భర్తా భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరా. పురుషుడు ఈ శరీరం నందు ఉన్నప్పటికీ శరీరము కంటే వేరైన వాడును, సాక్షిభూతుడును, అనుమతించువాడును, ధరించువాడును, అనుభవించువాడును, పరమేశ్వరుడును, గొప్ప ప్రభువు, నియామకుడును పరమాత్మయు అని చెప్పబడుచున్నాడు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న సభూయోభిజాయతే. ఎవడి ప్రకారముగా పురుషుని గుణములతో కూడిన ప్రకృతిని తెలుసుకొనుచున్నాడో అతడు ఏ విధముగా ఉన్నప్పటికీ మరల జన్మింపడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఆత్మను కొందరు శుద్ధమగు మనస్సుచే ధ్యానయోగం ద్వారా తమ యందు గాంచుచున్నారు, సాక్షాత్కరించుకొనుచున్నారు. అట్లే మరికొందరు సాంఖ్యయోగం చేతను, ఇంక కొందరు కర్మయోగం చేతను చూస్తున్నారు. అన్యేత్వేవమజానంతః శ్రుత్వానేభ్య ఉపాసతే తే అపి చాతి తరంతేవ మృత్యుం శృతిపరాయణ. మరికొందరైతే ఈ ప్రకారముగా ధ్యాన, సాంఖ్య, కర్మయోగముల వలన తెలుసుకొన జాలని వారై ఇతరుల వలన విని ఉపాసించుచున్నారు. శ్రవణ తత్పరులకు వారున్నో మృత్యువును, మృత్యురూపమగు ఈ సంసారము తప్పక దాటుదురు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. భరతవంశశ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఈ ప్రపంచమున స్థావర జంగమాత్మకమగు పదార్థం ఏది పుట్టుచున్నదో అది అంతయు క్షేత్రజ్ఞుల కూడిక వలననే కలుగుచున్నదని ఎరంగుము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్య వినశ్యంతం యపశ్యతి సపశ్యతి. సమస్త ప్రాణులందును సమముగా ఉన్నట్టు పరమాత్మను ఆయా ప్రాణుల దేహాదులు నశించినను నశింపని వారిని ఎవడు చూచున్నాడో అతడే నిజముగా చూచువాడగును.
సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్వాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. ఏలయనగా సమస్త ప్రాణులయందును లెస్సగా వెలిచున్నట్టు ఆ పరమాత్మను సమముగా వ్యాపించి ఉన్నట్లు చూచుచు మనుషుడు తన ఆత్మను తాను హింసించుకొనడు. కావున సర్వోత్తమ గతిని మోక్షమును పొందుచున్నాడు. ప్రకృతైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యపశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి. ఎవడు కర్మలను ప్రకృతి చేతనే సర్వవిధములు చేయబడుచున్నట్లుగాను అట్లే ఆత్మను కర్త కానివానిగాను చూచుచున్నాడో తెలుసుకొనుచున్నాడో అతడే నిజముగా చూచుచున్నవాడగును. యథాభూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఇవడు వేరువేరుగా ఉన్న ఈ భూత ప్రపంచమంతను ఒక్కదాని యందు పరమాత్మ యందు ఉన్నదానిగాను మరి దాని నుండే విస్తరించుచున్నదానిగాను వీక్షించునో అప్పుడు అతడు బ్రహ్మమును పొందుచున్నాడు లేక బ్రహ్మముగానే అగుచున్నాడు. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ నకరోతి న లిప్యతే. ఓ అర్జున, ఆది లేనివాడు కారణరహితుడు అగుట చేతను త్రిగుణ రహితుడగుట వలనను ఈ పరమాత్మ శరీరమందున్నప్పటికీ ఏమీ చేయకయు దేని చేతను అంటబడకయు ఉన్నాడు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. సర్వత్ర వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మమగుట వలన ఏ ప్రకారముగా ధూళి మున్నగువానిచే అంటబడదో ఆ ప్రకారమే శరీరమంతటను లేక సకల శరీరములందును వెలయిచున్న పరమాత్మ శరీర గుణదోషములచే అంటబడకయున్నాడు. యథా ప్రకాశయత్తేక కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఓ అర్జున, సూర్యుడొక్కడే ఈ సమస్త లోకమును ఎట్లా ప్రకాశింపజేయుచున్నాడో అట్లే క్షేత్రజ్ఞులకు పరమాత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింపజేయుచున్నాడు. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఎవరు జ్ఞానదృష్టి చేత ఈ ప్రకారముగా క్షేత్రజ్ఞుల యొక్క భేదమును భూతములకు సంబంధించి ఉండు లేక కారణమైన ప్రకృతి అవిద్య నుండి విముక్తిని కలగజే ఉపాయమును తెలుసుకొందురో వారు పరమాత్మ పదమును పొందుదురు. ఓమిత్ శ్రీమద్భగవద్గీతాసుపనిషత్తు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయः. అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.